పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విచారణ వేగవంతమైంది. ఇప్పటికే 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా మిగిలిన ఇద్దరు సుప్రీంకోర్టు తుది గడువు సమీపిస్తున్న వేళ శాసన సభాపతి ఏ నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తి నెలకొంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తుది దశకు చేరుకుంది. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇందులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, కాల యాదయ్య, తెల్లం వెంకట్రావుతో పాటు ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ పార్టీ మారారని అనడానికి తగిన ఆధారాలు లేవని తీర్పునిచ్చారు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. 3 వారాల్లోగా విచారణ ముగించాలని ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టు తుది అవకాశం ఇవ్వడంతో కడియం శ్రీహరి, దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలో దానం నాగేందర్ది ప్రత్యేకమైన కేసు. దానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ బీఫారంపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఫిరాయింపుల కేసులో ఈ అంశం కీలక ఆధారంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అయితే సుప్రీంకోర్టు గడువు దగ్గర పడే సమయానికి దానం స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ సమావేశాలకు వ్యక్తిగతంగా హాజరయ్యానని అఫిడవిట్లో తెలియజేశారు. దీంతో గత జనవరి 30న దానం నాగేందర్ కేసు విచారణ మొదలైంది. అదే రోజు దానంపై పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని విచారించారు. ఫిబ్రవరి 18న మరోసారి కౌశిక్ ను దానం తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. స్పీకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు కౌశిక్. దానం కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయడమే ప్రధాన సాక్ష్యమని, దీనికి సంబంధించిన అన్ని వివరాలను స్పీకర్కు అందజేసినట్లు తెలిపారు. దానం నాగేందర్పై బీజేపీ నేత ఏరెడ్డి మహేశ్వరరెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 18న మహేశ్వరరెడ్డిని దానం తరపు అడ్వకేట్లు ఆయన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దానం నాగేందర్ పార్టీ మారినట్లు ఆధారాలున్నప్పటికీ కేసును సాగదీస్తున్నారని మహేశ్వరరెడ్డి విమర్శించారు. సుప్రీంకోర్టు చెప్పినా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం కోర్టు ధిక్కరణకు వస్తుందని హెచ్చరించారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం స్పీకర్ నోటీసులకు ఆలస్యంగా లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని చెప్పారు. అయితే కడియం కూతురు కావ్య కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసినప్పుడు సంతకం పెట్టారనే వాదన ఉంది. ఈ అంశాన్ని స్పీకర్ దగ్గర బీఆర్ఎస్ ప్రస్తావిస్తోంది. కడియంపై దాఖలైన అనర్హత పిటిషన్ పైన విచారణ కొనసాగుతుంది. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ను ఇదివరకే కడియం తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. మరింత సమయం కావాలని స్పీకర్ను కోరారు. దీంతో ఫిబ్రవరి 19న మరోసారి వివేకానందను ప్రశ్నించారు. చివరి దశలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్, కడియం శ్రీహరిని పిటిషనర్ల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామ్ 11 గంటలకు దానంను పాడి కౌశిక్ రెడ్డి తరపు అడ్వకేట్లు ప్రశ్నించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఏలటి మహేశ్వరరెడ్డి తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అటు రేపు ఉదయం 11 గంటలకు కడియం శ్రీహరిని వివేకానంద గౌడ్ తరపున అడ్వకేట్లు ప్రశ్నించనున్నారు. అయితే దానం, కడియం ఈ విచారణకు వస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పటి వరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా క్రాస్ ఎగ్జామినేషన్ రోజు విధిగా హాజరయ్యారు. ఒక్క ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాత్రం ఆరోగ్యం సరిగా లేని కారణంగా జూమ్లో విచారణ ఎదుర్కొన్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులు ప్రత్యేకమైనవి. దీంతో ఈ ఇద్దరి విషయంలో ఏం జరుగుతుందోనని ఆసక్తి నెలకొంది. బయట రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా విచారణ సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలనే స్పీకర్ పరిగణలోకి తీసుకుంటారని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
దానం కడియం మాత్రం బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నట్లు చెప్తున్నారు. అయితే విచారణ సమయంలో పిటిషనర్ల తరపు లాయర్లు అడిగే ప్రశ్నలకు వీళ్ళిద్దరూ ఏం సమాధానాలు చెప్తారో చూడాలి. కాగా డైలీ సీరియల్లా సాగుతున్న విచారణలో దానం కడియం విషయంలో స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తుది అవకాశం ఇచ్చిన సుప్రీంకోర్టు మళ్లీ స్పీకర్ సాగదీస్తే ఎలా స్పందిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.